హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ గుడ్ న్యూస్ ఏంటో వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెన్షన్కు సంబంధించి శుభవార్త అయితే అందించగలదు. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడి పెట్టి కేంద్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వారి మునుపటి జీతంలో 50% పెన్షన్గా ఇవ్వగలదని నమ్ముతారు. ఇక కేంద్ర ఉద్యోగులు తమ పాత పెన్షన్ స్కీము ఓపీఎస్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నందున ఇది సాధ్యమవుతుంది. ఇక ఓపీఎస్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఎన్పిఎస్ పెన్షన్కు సంబంధించి పెట్టుబడిదారులకు శుభవార్త అయితే అందించగలదు. ఓపీఎస్ 2004 నుండి నిలిపివేయబడిందని మరియు 2004 నుండి రిక్రూట్ చేయబడిన ఉద్యోగుల కోసం ఎన్పిఎస్ అమలు చేయబడిందని మీకు తెలియజేద్దాము. ఇక ఎన్పిఎస్ అనేది ఏదైనా ఉద్యోగి పొందగలిగే పెన్షన్ పథకం. ఇది మార్కెట్ సంబంధిత పథకం. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై 9 నుంచి 12% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన వార్తల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పాత పెన్షన్కు సంబంధించిన ఆగ్రహాన్ని తొలగించాలని కోరుతుంది. ఇక ఎన్పిఎస్ కింద ఓపీఎస్ కింద లభించే విధంగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు లభించవని ఉద్యోగుల సంఘం చెబుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తుది జీతంలో 50% పెన్షన్గా ఇవ్వాలని కోరుతుంది. ఇక ఎన్పిఎస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగి చివరి నెల జీతంలో సగం పెన్షన్గా పొందడం కొనసాగుతుంది. ఇక పదవీ విరమణ తర్వాత ఓపీఎస్తో సమానమైన ప్రయోజనాలను పొందుతారని కేంద్ర ఉద్యోగులకు భరోసా ఇవ్వడం దీని సాధారణ లక్ష్యం. అయితే ఓపీఎస్ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిరాకరించింది. ఇక ఎన్పిఎస్ ఏమిటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షన్కు సంబంధించిన పథకం. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగి ఎవరైనా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకంలో ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 10% జమ చేయగా ప్రభుత్వం 14% డిపాజిట్ చేస్తుంది. ఇక ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కొన్ని నిబంధనలు మార్చారు. ఇక పదవీ విరమణ తర్వాత ఉద్యోగి దానిలో కొంత భాగాన్ని పొందుతాడు మరియు మరొక భాగం నుండి పెన్షన్ ప్రారంభమవుతుంది. అధికారుల ప్రకారం 25 నుంచి 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు ఓపీఎస్ నుండి పొందే పెన్షన్ ఎన్పిఎస్ నుండి పొందబడుతుంది.